కరువుకు మారు పేరు అనంతపురం జిల్లా. ఇక్కడ వ్యవసాయ పనులు లేక ఉపాధి అవకాశాలు దొరక్క ప్రజలు పొట్ట చేతబట్టి వలసబాట పడుతున్నారు. పిల్లా పాపల్ని ఇంటి వద్దే వదిలి పెట్టి బేడ సర్దుకుని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై బాట పడుతున్నారు. అనంతపురం జిల్లాలో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయని అధికారులు, పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంటోంది. తప్పని పరిస్థితుల్లో పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రాయదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఉపాధి కోసం వలసబాట పట్టారు. రాయదుర్గం, గుమ్మగట్ట, కళ్యాణదుర్గం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన వారు నగరాలకు వెళుతుండటంతో కొన్ని ఊర్లు బోసిపోతున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం కుటుంబానికి 100 రోజుల పని కల్పిస్తోంది. సొంత గ్రామంలో ఉపాధి పనులకు వెళితే 300 రూపాయలు కూడా రావటం లేదని ఆసక్తి చూపడం లేదు. ఇతర ప్రాంతాలకు వెళితే ఒక్కొక్కరికి రోజుకు 500 నుంచి 700 రూపాయలు వస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. కుటుంబాల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటే వారిని ఇళ్ల వద్దే వదిలి వెళుతున్నారు. పిల్లల ఆలనా పాలనను వృద్ధులు చూసుకోవలసి వస్తోంది. ఇక్కడ వలసలు పోతా ఉన్నాం. చిన్న తాత నుంచి పోతా ఉన్నాం. బెంగళూరు సార్ ఎక్కడ ఉందో అక్కడ పోతా ఉన్నాం సార్ పనులు. సార్ చిన్న పిల్లలు కానీ వదిలేసి అదే పోతాం. మరి మేము పోకపోతే కడపోతాం లేదు, తినడానికి లేదు. ఇక్కడ ఉగాదికి వస్తే 5 రోజులు తప్పితే 20 రోజులు ఉంటాం సార్. ఇప్పుడు తర్వాత వలసలు వెళ్ళిపోతూ ఉంటాం. వలసలు పోయి 6 నెలలు అక్కడే ఉంటాం సార్. 6 నెలలు ఉండి ఇక పైప్ లైన్ అనగా వాటర్ లైన్, ఇక కేబుల్ లైన్ అన్ని పనులు చేసుకుని కూలి అదే 500, 400, 300 దాకా పడుతుంది రోజుకి. అది చేసుకొస్తా ఉంటాము. ఊర్లో మా ఇంట్లోన 14 మంది ఉన్నాం సార్. 14 మందిలో ముసలోళ్ళు ఒక 3 ఉంటారు. ముసలోళ్ళు ఇంకా చిన్న పిల్లలు ఇంకో 3-4 ఉంటారు. అంతా మా సందులో ఉండేది సుమారుగా ఒక 40 మంది ఉన్నాం సార్. 40 మందిలో ఒక 10 మంది ఉంటారు అంతే. ఇక్కడ మిగతా వలసలు వెళ్ళిపోతుంటాం సార్. ఇక ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ అన్ని రాష్ట్రాలకు పోతుంటాం సార్. వలసపోయేదే ఉండదు. మాకు ఏది సౌకర్యం లేదు. పంట పైరు అంతా లేదు, చాలా వీక్ అయిపోయినది. అందువల్ల మేము కేబుల్ పనికి, గుంతలు తోగేకి, బెంగళూరు పోయేకి మా ఇష్టానుసారం కూలీలకు వెళ్ళిపోయేదే అంతా. వలస వెళ్లిన వారు ఏడాదికి 2 సార్లు మాత్రమే గ్రామాలకు వస్తుంటారు. చిన్నారులు, వృద్ధులకు కావలసిన వస్తువులు, నగదు ఇచ్చి వెళ్తుంటారు.